తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి తన ఉనికి కాపాడుకోవాలంటూ భావిస్తోంది. త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించాలంటూ గులాబీ బాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేసినట్లుగా సమాచారం. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో యాత్రను కొనసాగించనున్నట్లుగా సమాచారం అందుతోంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గతానికి భిన్నంగా సభలతో కాకుండా బస్సు యాత్రలు చేపట్టాలంటూ నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న మెదక్లో ఎన్నికల సన్నాహకంలో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆ సభ తర్వాత అక్కడి నుంచి బస్సు యాత్రను కేసీఆర్ ప్రారంభించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అన్ని పార్లమెంటు పరిధుల్లోనూ కేసీఆర్ స్వయంగా పర్యటించబోతున్నారు. బస్సు యాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలకు పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మండలాల్లోనూ యాత్ర కొనసాగనుంది. ఆయా మండలాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడిన కరువు పరిస్థితులు, సాగు, త్రాగునీటి కొరత విషయాలను ప్రజల నుంచి కేసీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. ఎండిన పంటల పరిశీలన చేసి రైతుల్లో భరోసా ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావించడంతో పాటుగా అధికారంలోకి రాగానే చేస్తామన్న అంశాలను ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటూ గులాబీ బాస్ భావిస్తున్నారు. పార్టీ కేడర్లో ఢీలా పడింది. దీనికి తోడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు సైతం పార్టీ మారుతూ ఉండడంతో కారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పునరుద్ధరించబడాలంటూ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ స్కెచ్ వేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుడుతూనే ఉన్నారు. యాత్రలతో తనదైన శైలిలో విమర్శలు చేయనున్నారు. ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచన రాకుండానే వారిని కట్టడి చేయడంతో పాటుగా గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో వేయాలంటూ భావిస్తున్నారు. యాక్టివ్గా ఉన్న వారికి బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేడర్కు శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టేందుకు ఆలోచనను పార్టీ అధిష్టానం చేస్తున్నట్లుగా సమాచారం. బస్సు యాత్రలు పార్టీకి లోక్సభలో ఏ మేరకు కలిసి వస్తాయనేది వేచి చూడాలి.